శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం ఈరోజు 20, 21, 22 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. పరమాత్మ 19వ శ్లోకంలో వచ్చేసి నా భక్తుడైన వాడు, నా జ్ఞానం తెలుసుకున్నవాడు నా రూపమే అవుతాడని చెప్పేశారు. అలా పొందాలంటే నిజానికి అలాగా ఆయన రూపాన్ని మనం పొందాలంటే, ఆయన స్వరూపం అయిపోవాలంటే మనకి ఏమడ్డం వస్తుందనే విషయాన్ని ఇక్కడి నుంచి మన చేత విచారణ చేస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకాలు. అంటే మనమే పరమాత్మ అనే విషయము మనకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? మాయ అడ్డం వస్తున్నారు. ఈ మాయ అనే సంసారంలో ఇరుక్కోపోయేసి పుట్టడం చావడం అనే ఒక వలయంలో చిక్కుపోతున్నాం. దీన్ని తప్పించుకోవడానికి ఎలా అయితే మనలో ఉన్న పరమాత్మను చూడవచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడి నుంచి విచారణ చేస్తున్నారు పరమాత్మ. అందులో భాగంగా మొదటి శ్లోకంలోనూ ప్రకృతి పురుషుడి గురించి చెప్తున్నారు. మనకి ఇది 17వ అధ్యాయంలో అపరా ప్రకృతి పరా ప్రకృతి అనే విషయాన్ని గురించి వివరించారు. అదే విషయాన్ని ఇప్పుడు ఇంకొంచెం లోతుగా చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతి అంటే ఈ శరీరం. ఈ శరీరానికి ఏమున్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో కూడింది ఈ శరీరం. ఈ శరీరం ప్రకృతి ద్వారా, త్రిగుణాల ద్వారా వచ్చింది. ఈ వచ్చిన దీంట్లో కూర్చున్నవాడు పురుషుడు. అంటే క్షేత్రం ఇది. క్షేత్రజ్ఞుడు లోపల కూర్చో ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడు మనం చూడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే ఈ ప్రకృతి సిద్ధమైన శరీరానికి వికారాలు ఉన్నాయి, గుణాలతో కూడిన వికారాలు ఉన్నాయి. అంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు అవన్నీ ఉన్నాయి. వాటికి కారణం ఏంటి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, మళ్ళీ మనలో ఉండే బుద్ధి, మనసు అన్ని కారణం. ఇవన్నింటికి చలనం లేదు అసలు. అవేం కదలలేవు, జడం. కానీ ఆ జడమైన వాటిలో శక్తిగా కూర్చో ఉండేది పరమాత్మే. ఆయన మనలో క్షేత్రజ్ఞుడిగా కూర్చో ఉన్నాడు. కానీ ఆ క్షేత్రజ్ఞుడే ఈ శరీరంతో కలిసి అన్ని అనుభవిస్తున్నాడు. ప్రపంచంలో ఉండే సుఖ దుఃఖాలని, రాగద్వేషాలని అనుభవిస్తున్నాడు. కానీ ఈ విషయం మనకు తెలిసిన మరుక్షణమే అనుభవిస్తున్నది మనలో కూర్చున్న పరమాత్మే శరీరంతో కలిసి, ఈ కార్యంతో కలిసి, కార్యము కరణాలతో కలిసి ఆయన అనుభవిస్తున్నాడు అనే స్పృహ మనకు కలిగితే, మనం ఆ విషయంలో మేల్కొంటే అప్పుడు జన్మలు అయిపోతాయి. అప్పటి వరకు జన్మలు ఎత్తాలి. లేకపోతే ఈ కర్మ సిద్ధాంతంలో ఉండే వలయంలో చిక్కుకొని పుట్టడం చావడం అనే కార్యక్రమం జరుగుతుంటుంది. దానికోసంగా విచారణలో భాగంగా ఇప్పుడు మనకు ప్రకృతి, పురుషుడు అనే 2 అంశాలని వివరిస్తూ పోతున్నారు పరమాత్మ. ఏం చెప్తున్నారు చూద్దాం. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. విద్ధి తెలుసుకో, ఓ అర్జున తెలుసుకో. ఏం తెలుసుకోవట? ప్రకృతిం పురుషం, ప్రకృతి పురుషుడు అనే ఈ 2 అనాది, ఉభావపి ఈ 2 కూడా అనాది అయినవి, సనాతనమైనవి అని చెప్పి చెప్తున్నారు. ఎప్పటివో చెప్పలేదు, ఎప్పటిదో అది. అవి 2 అంటే ప్రకృతి అంటే అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ఈ క్షేత్రం, ఈ శరీరం. ఈ శరీరంలో ఉండే వికారాలు, త్రిగుణాత్మకమైన ఈ శరీరం. దీంట్లో ఉండే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, మనసు, బుద్ధి అన్ని. ఇదంతా కలిపి ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుడు అనేది సనాతనమైనది అని చెప్తున్నారు. అయితే వికారాంశ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ ప్రకృతిగా ఉన్న ఈ శరీరంలోనే దీనికి వికారాలు ఉన్నాయి. ఏం వికారాలు ఉన్నాయి? రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము ఇవన్నీ త్రిగుణాల ద్వారా అనుభవిస్తోంది. గుణాంశ్చైవ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ద్వారా ఈ వికారాలు అనుభవిస్తోంది. ఉన్నాయి, ఈ ప్రకృతికి ఉన్నాయి. ప్రకృతి ద్వారా వస్తున్నాయి అవన్నీ. ఈ ప్రకృతి ధర్మం అది.
ఎందుకంటే శరీర ధర్మం. శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. శరీరంలో ఉండే ఇంద్రియాలతో కూడిన మనసు ఉంది. ఆ మనసు ప్రపంచ విషయాల మీద పరిగెత్తి మనకు రాగము, ద్వేషము అవన్నీ కూడా కల్పిస్తుంది. సుఖము, దుఃఖము, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాశ్చర్యాన్ని అది కలిగిస్తుంది ఆ మనసు. కాబట్టి ఈ మనసు జడమైందే, ఈ శరీరము జడమైందే, ఈ వైకరించి ప్రకృతిగా ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా జడమైంది. కానీ దీనికి ఈ వికారాలన్నీ ఉన్నాయి. ఏ గుణాలు ఉన్నాయి, వికారాలు ఉన్నాయి. ఇదే మనకు భాగవతంలో చెప్పారు. పరమాత్మ సృష్టి అనుకున్నప్పుడు ఆయనలో శోభ కలిగి దాంట్లోంచి మాయ వచ్చి, మాయలోంచి ప్రకృతి వచ్చి, ప్రకృతిలోంచి మహత్ వచ్చి, మహత్తులోంచి అహంకారం వచ్చి, ఆ అహంకారం నుంచి త్రిగుణాత్మకమైనటువంటి గుణాలు, త్రిగుణంతో కూడినటువంటి పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం పుట్టుకొచ్చాయనే విషయం మనకు భాగవతం చెప్తోంది. ఆ విధంగా ఆ క్రమంలో వచ్చేటప్పుడు అన్నిటికీ మూలం మాయ. ఆ మాయతో కూడిన ప్రకృతి శరీరం. ఈ శరీరానికి ధర్మాలు ఉన్నాయి. ఏం ధర్మం ఉంది? ఈ శరీరం ఉండాలంటే దీనికి ఆకలి, దప్పిక, ఈ జ్ఞానేంద్రియాలతో అన్ని అనుభవించడం, ఇవన్నీ దానికి ఉన్నాయి. దీని శరీర ధర్మం ఇది. కాబట్టి ఇది ఉన్నది ఈ శరీరాన్ని. ఇట్లా ఉంది శరీరం. కాబట్టి ఈ శరీరానికి ఉండే ధర్మాలన్నీ కూడా వికారాలతో కూడుకుంది, గుణాలతో కూడుకుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు పరమాత్మ. సహజం అది, శరీరానికి ధర్మం అంతే. మరి 21వ శ్లోకం విషయం చెప్తుందాం. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతి పురుషుడున్నారు, ప్రకృతి వికారాలతో ఉంది, గుణాలతో ఉంది అని చెప్పేశారు. అనాది అయిందని చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ కరణకర్తృత్వే, ఈ కార్యరూపంలో ఉండే ఈ శరీరం, దీనిలో ఉన్న కరణాలు, ఏది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ శబ్దస్పర్శ రూప రసగంధ అనే పంచ తన్మాత్రలు, బుద్ధి, మనసు, మరి సుఖం, దుఃఖం, అవన్నీ కూడా హేతు ప్రకృతి రుచ్యతే. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతే కారణం. శరీరంతో కూడిన ఇంద్రియాలు, వీటన్నిటికి కారణం ప్రకృతి. మరి పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే. కానీ పురుషుడు, దాంట్లో కూర్చున్న పురుషుడు, ఆ క్షేత్రం, ఏది క్షేత్రము లోపల కోసం క్షేత్రజ్ఞుడు, ఆత్మస్వరూపం. ఆ ఆత్మ ఏం చేస్తుందట? సుఖము దుఃఖాన్ని భోక్తృత్వే అనుభవిస్తోందట. అది అనుభవిస్తోంది, అంతే అనుభవించడానికి కారణమవుతోంది. పైన శరీరమేమో, ఈ యొక్క ప్రకృతి ఏమో శరీరానికి ఉండే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, మళ్ళీ మనసు, బుద్ధి అనే రూపాల్లో కూర్చొని ఉన్నదట ప్రకృతి. దాంట్లో కూర్చొని ఇటువంటి ఆ ప్రకృతిలో కూర్చొని శరీరంలో దాన్ని అనుభవిస్తున్నవాడు, వాటి ద్వారా కరణాల ద్వారా అనుభవిస్తున్నవాడు, సుఖము దుఃఖం అనుభవిస్తున్నవాట లోపల కూర్చున్న జీవుడట, పురుషుడట. ఆ పురుషుడు అనుభవిస్తున్నాడు అంటే శరీరంతో అటాచ్మెంట్ పెంచుకొని అనుభవిస్తున్నాడు. అన్ని సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహ మదమాశ్చర్యాన్ని కూడా ఆ పురుషుడు అనుభవిస్తున్నాడు అని ఈ యొక్క 21వ శ్లోకంలో మనకి పరమాత్మ తెలియజేశారు. 22వ శ్లోకానికి వచ్చరికి అల్టిమేట్ గా ఇవన్నింటినీ కలిపి ఎందుకు అనే విషయం చెప్తున్నారు. పురుష ప్రకృతిస్థోపి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసజ్జోని జన్మసు. పురుష, ఆ పురుషుడు ప్రకృతిస్థోహి, ఆ ప్రకృతితో కలిసి ప్రకృతిలో ఉంటున్నాడు, ప్రకృతితోనే ఉంటున్నాడు. ఉంటి భుంక్తే అనుభవిస్తున్నాడు. ఏమనుభవిస్తున్నాడు? ప్రకృతి జాన్ గుణాన్, ఆ ప్రకృతిలో నుంచి వచ్చే గుణాలని ఆయన పురుషుడు అనుభవిస్తున్నట. కారణం అనుభవించడం ఏమవుతోంది? గుణ సంగోస్య, ఆ త్రిగుణాలతో కలవడం వల్ల, పూర్తి కలవడం వల్ల సగసద్యోని జన్మసు, మంచి జన్మలు, చెడ్డ జన్మలకు కారణం అవుతున్నాడు. పురుషుడు ఆ యొక్క శరీరంతో, ప్రకృతితో కూడి శరీరంతో ఉండే ఆ కరణాలతో వాటితో కలవడం వల్ల, గుణాలతో కలవడం వల్ల ఏమవుతుందట? సుఖ దుఃఖం రూపంలో ఉండే వాటిని అనుభవించడం వల్ల ఏమవుతోంది? ఆయన మంచి చెడు జన్మలు ఎత్తున్నాడు. అంటే ఇప్పుడు సత్వగుణం ఉంది, మంచి పనులే చేస్తాడు.
అందరికీ మంచి చేయాలనుకుంటాడు, తాను మంచిగా ఉండాలనుకుంటాడు. అప్పుడు మంచి కార్యాలు చేస్తాడు. అప్పుడు దాని తగిన జన్మలు కర్మ సిద్ధాంతం ప్రకారంగా మంచి జన్మలు ఎత్తుకుంటే దేవతా జన్మల దాకా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ యొక్క త్రిగుణాలతో కలిసి రజోగుణంతో ఉండి క్రోధం ఎక్కువగా ఉండి కామం ఎక్కువగా ఉండి చెడ్డ పనులు ఎక్కువ చేశాడు అనుకోండి భూమి మీద, అప్పుడేమవుతుంది? నీచమైన జన్మలు వచ్చేస్తాయి. అది చెడ్డ జన్మలు. పశుపక్షాదులుగా జంతువులుగా నానా రకాలుగా ఉండే చెడ్డ జన్మలు వచ్చేస్తాయి. కాబట్టి శరీరం అనే ప్రకృతి అనే ఒక శరీరంలో కూర్చున్న ఆ పురుషుడు ప్రకృతితో లీనమై, ప్రకృతిలో ఉండే గుణాలతో లీనమై ఆయన మంచి చెడు రెండు చేయడం వల్ల వాడికి సంబంధించి జన్మలు ఎత్తు వస్తున్నాడు, జన్మలకు కారణం అవుతున్నాడు అని చెప్పేస్తున్నాడు. జన్మకు అసలు జన్మలెత్తడానికి కారణం ఏందయ్యా అంటే ఈ లోపల కూర్చున్న క్షేత్రంలో కూర్చున్న క్షేత్రజ్ఞుడే ఈ క్షేత్రము నాది అనుకుంటూ అన్ని అనుభవిస్తున్నాడు. సుఖం దుఃఖం రాగం ద్వేషం అనేవి ద్వంద్వాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవించటం వల్ల ఏమవుతోంది అంటే ఇప్పుడు ఓ పని చేస్తే నేను చేస్తున్నాను, నాకు ఇదిగా సత్వగుణం ఉందనుకో, సత్వగుణంలో కూడా ఒక లోపం ఉంటుంది. నేను చేసిన అహంకారం వస్తుంది, లాస్ట్కి నేను మంచివాడిని నేను ఒక అహంకారం వస్తుంది. దాన్ని కూడా జయించే శక్తి వస్తుంది మంచివాళ్ళకి. అది వచ్చినట్టు మంచి దేవతా శక్తులుగా మారిపోతారు, జన్మలు వస్తాయి. అలా కాకుండా అంటే మొత్తానికి బంధంలో ఇరుక్కుంటున్నాడు. పుట్టడం చావడం అనే చక్రంలో మళ్ళీ ఇరుక్కుంటున్నాడు, మాయలో ఇరుక్కుపోతున్నాడు. ఇరుక్కోడానికి కారణం ఎవరట? పురుషుడే అట. పురుషుడే అనుభవిస్తున్నాడు శరీరం ద్వారా. అనుభవించిన తర్వాత ఏమవుతున్నాడు? మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది. కాబట్టి మాయా ప్రపంచంలో ఎలా ఉంటే అప్పుడు తప్పించుకోగలుగుతాడు? మాయా ప్రపంచం సాక్షిగా ఉండి తప్పించుకోగలుగుతాడు. సాక్షిగా ఉండడం సామాన్యమా అంటే కష్టమా అంటే కష్ట సాధ్యమే అని నిరూపించారు మన ఋషులంతా నిరూపించారు. వాళ్ళు తెలుసుకున్నారు ఈ జ్ఞానం. ఓహో, పైన ఉన్న శరీరానికి ఏమో జడత్వం ఉంది, లోపల ఉన్న పురుషుడేమో శాశ్వతమైన నిత్యశుద్ధుడు, వికారాలు లేవు, గుణాలు లేవు. అటువంటి వాడు కూర్చొని ఈ శరీరంతో ఉండే త్రిగుణాలతో ఐక్యమయ్యి వాడు నరకం అనిపిస్తున్నాడు, వాడి వల్ల జన్మలు వస్తున్నాయి అనే విషయాన్ని జ్ఞానులు కనిపెట్టేశారు. తెలుసుకున్నారు, ఆ జ్ఞానం తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ జ్ఞానం వైపు మన చేత విచారణ చేసి తీసుకెళ్తున్నారు. ఆ జ్ఞానులు వెళ్ళిన మార్గంలోకి మన చేత విచారణ చేసి తీసుకెళ్తున్నారు. ఈ విషయాలు చెప్పుకుంటూ ఏదైతే మనలోనే ఉన్న క్షేత్రం చూడడానికి వీలు లేకుండా అడ్డొస్తోందో మనం చెప్పాడు. నేను సూక్ష్మంగా ఉన్నాను, సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నాను కాబట్టి నన్ను చూడలేకపోతున్నాం, అంతటా వ్యాపించి ఉన్నాను కాబట్టి చూడలేకపోతున్నాను అని చెప్పేశాడు. అలాంటి వాడిని ఎందుకు చూడలేకపోతున్నాం అనే దానికి కారణం చెప్తూ దానికి ఏం అడ్డం వస్తున్నాయో వివరంగా చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకి ఏం అడ్డం వస్తోంది? ఈ పురుషుడే వెళ్ళి జడమైన శరీరంతో కలిసి ఈ త్రిగుణాత్మకమైన వికారాలు పొంది ఆ వికారాల ద్వారా మంచి చెడు అనే కర్మలు చేసి ఆ కర్మల ద్వారా జన్మలు ఎత్తుతున్నాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా చెప్పేశారు పరమాత్మ. అంటే ఇంక ముందు పరమాత్మ లక్షణం ఎలా ఉంటుందో ఆ స్థాయికి తీసుకెళ్తారు. మనలోనే ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు మొదటి చెప్పిన 20వ శ్లోకం చెప్పిన ప్రకారం ప్రకృతిం పురుషుని చేయము అనాది అని చెప్పాడు కదా, సనాతనమైన చెప్పాడు. ఆ సనాతనమైన దాన్ని మనం ఏం చేయొచ్చు? మొదలైంది దాన్ని ఆపాలి. జన్మలు వస్తూ ఉన్నాయి, సంసార చక్రంలో ఇరుక్కున్నాం. ఆ చక్రం ఆపడానికి ఏం కావాలి అంటే ఆ చక్రంలోనే ఉండకూడా చక్రం దాటి బయటకు వచ్చి చూస్తే తప్ప ఆగదు ఆ చక్రం. కాబట్టి బయటకు వచ్చి చూసే మార్గాన్ని, ఆ చక్రంలో పడి నలిగిపోకుండా బయటకు వచ్చి చూసే మార్గాన్ని, బయటపడే మార్గాన్ని ఈ యొక్క శ్లోకాలు, ఈ యొక్క విచారణ ద్వారా మనకి పరమాత్మ అందించడం జరుగుతోంది. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగంలో 20, 21, 22 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.